ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. పోన్లేరా, ఏదో సెట్ అయిపోయింది. రేపటి నుంచి ఎంజాయ్. అవునరా. కృష్ణ ఎక్కడా? హోటల్ వాడు రూమ్స్ లేవన్నందుకు కోపంతో అలిగి బయటికి వెళ్ళాడు. తనకి బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. అన్నిటికీ చిన్న పిల్లాడిలా అలుగుతాడు. టూ మచ్ రా. చలికి తట్టుకోలేక తనే లోపలికి వస్తాడు. వదిలేయండి. అలిగింది చాలు గాని రా. రారా రా రమ్మంటున్నా. స్టాప్ లిఫ్ట్ ప్లీజ్. అమ్మాయి కత్తిలా ఉంది. డ్రైవర్ బండాపు. హాయ్, మై కార్ బ్రోక్ డౌన్. లిఫ్ట్ ప్లీజ్. అమ్మాయి బాగుందిరా, నా కోసమే లిఫ్ట్ ఇవ్వండి రా, కుదిరితే సెట్ చేసుకుంటాను. నన్ను సెట్ చేసుకోవడం అంత ఈజీ కాదులే. నీ తెలుగమ్మయ్యా? అవును, హైదరాబాద్. మేము కూడా హైదరాబాద్ నుంచే వచ్చాం. ఓ, మీరు ఒక్కరే వచ్చారా? అవును, నేను ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ని. ఏంటి సార్, ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు? కార్ బ్రేక్ డౌన్ అయిందంట, లిఫ్ట్ కావాలంది. ఓకే, కమ్ ఆన్ గెట్ ఇన్. థ్యాంక్ యూ. అరే చంటి. హాయ్, ఐఎమ్ కృష్ణ. హాయ్. ఐఎమ్ సంజన. హాయ్. ఐఎమ్ ప్రియా. హాయ్ ప్రియా. ఐఎమ్ రీతు. హాయ్. హాయ్. హాయ్ ఎవ్రీబడి. నేను ఒంటరిగా వచ్చాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నేను మీతో ఉండొచ్చా? యా ష్యూర్. ఏం ప్లేస్ లో కట్టాడు రా ఇల్లు. ఒక పక్క ఫారెస్ట్, మరో పక్క రివర్. సూపర్ రా. అవునరా, అదిరింది. ఓకే ఓకే, ఆపండి ఆపండి. ఇదే మనం దిగాల్సిన ప్లేస్. ఎలా ఉంది సార్? ప్లేస్ బాగుందిరా. ఊరుకోండి, లాంచ్ చూసి మీరు ఎలా అంటున్నారు? లాంచ్ చూస్తే ఇంకేమైపోతారో. నువ్వు ముందే పరిచయం అయి ఉంటే ఇక్కడే స్టే చేసేవాడు. బా, మొత్తానికి చెప్పినట్టు మంచి ప్లేస్ తీసుకొచ్చావా. థ్యాంక్ యూ. ఊరుకోండి, థ్యాంక్స్ ఎందుకండి? థ్యాంక్స్ ఇస్తే బ్యాంకులో వేసుకుంటా ఉంటండి, డబ్బులు ఇస్తే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇస్తాలే. ఊరుకోండి సార్, మీరు కలిపితే ఎవరిస్తారు? అయ్య బాబాయ్, ఏంటంటే లిఫ్ట్ ఇచ్చిన ఎక్కడ దాకా తీసుకొచ్చారంటే కూడా. అంది హైదరాబాదే, ఒంటరిగా వచ్చిందంట. బ్యాచ్ తో కలిసి ఉంటానంటే ఓకే అన్నాం. ఏమండి, గైడ్ కాబట్టి గైడెన్స్ ఇస్తున్నాం, ఇంకోలాగా అనుకోకండి. ఇవాళ రేపు కొత్త వాళ్ళని అస్సలు నమ్మకూడదండి. ఏ, మేము నిన్ను నమ్మట్లా. అమ్మ బాగా చెప్పా. పాయింట్ ఏనండి. కానండి ఆవిడ గారినంటే మీకేంటంటే నొప్పే. అమలనంటే నా అర్జున కోపం రాదు. అంటే ఆవిడ మీ ఆవిడ? ప్రస్తుతానికి కాదు, ట్రై చేస్తా. లైఫ్ లాంగ్ ట్రై చేసుకోండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అందరికీనండి. పదండి, పదండి, పదండి. ఆ, ఈ డోర్ ఓపెన్ అవడానికి 2 గంటలు పడుతుందండి. 2 గంటల. ఒకటండి, ఈ గంట రెండండి. ఆ. ఈమె ఈ హౌస్ కీపర్ అండి. హాయ్, దిస్ ఇస్ చంటి. నీ పేరేంటి? నో రిప్లై అండి. యా, నో రిప్లై అండి. అయ్యో పాపం. తీసుకెళ్ళు. రండి, పదండి ప్లీజ్. వెల్కమ్ 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 వెల్కమ్. చాలా పెద్ద ఇల్లు అండి, ఇందులో చాలా గదులు ఉంటాయి. మీరు స్టోచర్ట్ వాడేసుకోవచ్చు.
అదనమాట. కాకపోతే ఇక్కడ చిన్న మైనస్ పాయింట్ ఉందండి. ఏంటది? సెల్ ఫోన్ సిగ్నల్స్ దొరకవండి. అమ్మయ్యా, అది మాకు పెద్ద ప్లస్ పాయింట్. సిగ్నల్స్ దొరికితే అడ్వైన వాళ్ళు ఫోన్ చేసి చంపేస్తుంటారు. మరి అర్జెంట్ గా ఫోన్ చేయాల్సి వస్తే ల్యాండ్ లైన్ ఉందిగా, అక్కడ ఉంది, దాన్ని వాడుకోవచ్చు. సరే, రాత్రి పాపం నిద్రలేక మీరంతా చాలా అలసిపోయినట్టున్నారు. ఇవాళకి రిలాక్స్ అయిపోండి. రేపు పొద్దునే వస్తాను, కులుమనాలి కుమ్మేద్దాం. చలో బాబాయ్, గుడ్ నైట్, రేపు కలుద్దాం. సార్ 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 కృష్ణ అడ్వాన్స్ సార్. ఇదిగో నువ్వు ఇచ్చేసి వచ్చాయి. ఇదిగా పండగ చేసుకోపో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ నైస్ టైం సార్. ఫీల్ ఎట్ హోమ్ సార్. పండగ చేసుకోండి సార్. ఇదిగో మంచి సౌండ్ పార్టీ, బాగా చూసుకో, తిప్పులు తప్పేయచ్చు. ఏంటో తొందర? తొందర ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. వచ్చినప్పటి నుంచి మనకి ఫ్రీడమ్ లేదు, లోన్లీనెస్ లేదు. హ్మ్? అవును, నీ కార్ బ్రేక్ డౌన్ అయింది కదా, అది ఇక్కడికి తీసుకురావడం ఎలా? అది నేను ట్రావెల్స్లో రెంట్కి తీసుకున్నాను. ఓ. సో వాళ్ళకి కాల్ చేసి చెప్పాను బ్రేక్ డౌన్ అయిందని. వాళ్ళే వచ్చి తీసుకెళ్ళిపోతారు. పోయిందని కంప్లైంట్ వచ్చిన కారు ఇదేగా. డ్రైవర్, బండాపు. Oh my God. కృష్ణ, నా రూమ్ లో ఏం చేస్తున్నారు? ఆ, అది నా దగ్గర షాంపూ లేదు. షాంపూ ఉందా? థ్యాంక్ యూ. అపర్ణ, అప్పు, నువ్వు గాని ఒక్కసారి ఓకే అంటే ఈ మనాలిలో
ఇది కానీ ఒక్కసారి ఓకే అని తట్టుకోలేకపోతున్నాను. దీన్ని ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసేయాలి. ఈ రోజు కొత్తగా యాపిల్ గేమ్ ఆడదాం. ఈ టేబుల్ తీసేయండి. అది పట్టుకోరా. ఎత్తరా అది పెట్టి చేయగల. అది గేమ్ ఎలా అంటే యాపిల్ ని మెడ కింద ఇలా పెట్టుకోవాలి. తర్వాత 2 చేతులతో టచ్ చేయకుండా మెడతోనే పక్క వాళ్ళకి పాస్ చేయాలి. వాళ్ళు కూడా అలాగే పాస్ చేయాలి. ఎవరైతే చేయలేకపోతారో వాళ్ళు ఓడిపోయినట్లే. హే ఆడదాం, ఇంట్రెస్టింగ్ గా ఉంది. యా. ఓకే. అది నాకు రా. వద్దా సూపర్, వెరీ గుడ్. Come on, come on, come on. Dara. అది. అరే, నీ అయ్య ఆపండే. నీ అయ్య తొక్కలో ఆటలన్నీ ఆడి నన్ను లూజర్ అంటారేంట్రా? నేనే లూజర్ని కాదు, మీరే లూజ్ గాళ్ళు. రై గేమ్ ని గేమ్ లా తీసుకోకుండా సీరియస్ అవుతావేంట్రా? నీ కామెడీగా ఉందేమో కానీ నాకు మాత్రం కాలిపోతుందిరా. ఏంట్రా ప్రతిసారి కోపడతావు అలుగుతో, కొంచెం కూడా మెచ్యూరిటీ లేకుండా? నీ అయ్యా నువ్వు నా మెచ్చుటి గురించి మాట్లాడతావంటరా? చెత్త నాయలందరితో టూర్ రావడం నా తప్పు. చెత్త ఏదోళ్ళారా ఈ ఇల్లు మొహాలు కొట్టు ఊరొట్టి. వెళ్తే వెళ్ళనివ్వండిరా. ఎక్కడికి వెళ్తాడు? చలికి తట్టుకోలేక మళ్ళీ లోపల రావాల్సిందే. ప్రతిసారి బ్రతిమలాడాలి. ఏయ్ మ్యూజిక్ ఆన్ చేయండిరా. ఛీ! వీళ్ళయ్యా వీళ్ళకు మ్యూజిక్ సెన్స్ ఒకటి. ప్రతి అర్థమైనోడు నన్ను కామెంట్ చేయటమే. నేను ఒక మంచి ఫీల్ సాంగ్ పెట్టుకుంటా. ఓకే 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 కమాన్. ఓకే ఓకే లెట్స్ గో కమాన్ 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 కమాన్. ఏ ఎక్కడికి? అంటే కృష్ణ బయట ఉన్నాడు కదా, అందుకని బ్రతిమాల లోపల తీసుకురావడానికి వెళ్తున్నావా? లేకపోతే రాత్రంతా చెల్లో ఉంటాడుగా. ఇదిగో మనం ఇలా జాలి పడబట్టే వాడు రోజుకోసారి అలుగుతున్నాడు. ఈ ఒక్క రోజుకి వదిలే. చలికి తట్టుకోలేక వాడే వస్తాడు. పైగా ఇంకెప్పుడు అది అలగడు. కాదు. ఈ ఒక్క రోజుకి వదిలేమని చెప్తానా? పద పద. ఏంట్రా నన్ను అక్కడ రమ్మని బతిమాలడానికి వచ్చారా? నేను రాను. పోండ్రా, మీకంటే సూపర్గా ఎంజాయ్ చేస్తాను రా. జీనాయ ఎవరా నువ్వు? ఇందాకే గుడ్ నైట్ చెప్పేసింది, నిద్ర వచ్చేస్తుందండి. రూమ్లో లేకుండా ఎక్కడికి వెళ్ళింది? పాపా పాపా ఎక్కడికి వెళ్ళిందబ్బా? నా రూమ్ లో నువ్వేం చేస్తున్నావు? అంటే అది అది గుడ్ నైట్ చెప్దామని వచ్చా. ఇందా కింద చెప్పావు కదా. ఇది చెప్పానా?
అంటే అప్పుడు నువ్వు చెప్పావు, ఇప్పుడు నేను చెప్తామని వచ్చా. చెప్పావుగా. వెళ్ళిపోమనకపోతే ఉండమనొచ్చుగా. మహంజుడు ఇడియట్. రిషి లే రిషి, అబ్బా తెల్లారిపోయింది లే. ఈ హాలిడేకి వచ్చి కూడా పొద్దున్నే లేగాల. హాయ్ రా, గుడ్ మార్నింగ్ రిషి. హే గుడ్ మార్నింగ్. మార్నింగ్ ప్రియా. వచ్చాడు రా చోటుగా చోట. ఏరా రాత్రి అప్పు గురించి బాగా కలలు కన్నట్టున్నావు. అంతే అంతే కదా. సోలోగా ఇంపికేమనరా ఒల్లిరుస్తున్నావు. స్టాప్ ఇట్. గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్. గుడ్ మార్నింగ్. కృష్ణ లేవలేదా? లేవడానికి నా రూమ్ లో పడుకోలేదుగా. ఏంటి ఏంటి నీ రూమ్ లో పడుకోలేదా? మరి ఎక్కడ పడుకున్నాడు? అంటే రాత్రి అలిగెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రాలేదా? రాలేదు. ఏమైపోయాడు? కాసిం కృష్ణ కనిపించాడా? కనిపించలేదు. ఇది కృష్ణ స్వెటర్ నువ్వేసుకున్నావేంటి? రాత్రి ఇక్కడ పడుంటే చలిగా ఉందని వేసుకున్నా. వాడి స్వెటర్ ఇక్కడ పడుందంటే మరి వాడు ఎక్కడికి వెళ్ళాడు? కొంపదీసి మన మీద కోపంతో వెళ్ళిపోయాడంటావా? ఇంపాసిబుల్. వెహికల్ లేకుండా ఇక్కడి నుంచి వెళ్ళడం చాలా కష్టం. మరైతే ఏమైనట్టు? చూద్దాం పదండి. సార్ చెప్పండి. నేను రిషి మాట్లాడుతున్నాను, వుడెన్ హౌస్ నుంచి. ఎలా ఉంది సార్ వుడెన్ హౌస్? కంఫర్టబుల్ గా ఉందా? కంఫర్ట్ సంగతి తర్వాత, మా ఫ్రెండ్ కనిపించట్లేదు. కనబడట్లేదా? మీరేం కంగారు పడకండి సార్, ఓ పని చేస్తాను సార్. నేను వస్తూ ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చొస్తాను సార్. ఎందుకని మంచిది, ఒక్కసారి ఈ లోపు మీరు ఆ చుట్టుపక్కల ఫారెస్ట్ లో వెతికితే. ఏమన్నాడు రా? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వస్తానన్నాడు. నిన్నటి నుంచి కనబడటం లేదండి, అందరూ కంగారు పడుతున్నారు. కంప్లైంట్ రాసివ్వు. సార్ మీరేమనుకోకపోతే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోండి సార్. ఎందుకంటే వాళ్ళందరితో మీరు నాకు బాగా క్లోజ్ అని బిల్డప్ ఇచ్చుకున్నాను, అందుకే కొంచెం. అలాగేలే, ముందు కంప్లైంట్ రాసివ్వు. హలో, ప్రవళిక స్పీకింగ్. ఎప్పుడు? ఎక్కడ? సరే, స్టేషన్కి వస్తున్నా. కృష్ణ 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 అదే అర్థం కావట్లేదు.
ఎవరో కావాలని ఇంజన్ పాడు చేశారు. ఏమైంది? ఎవరో కావాలని మనం ట్రాప్ చేశారు. కార్ ఇక్కడి నుంచి కదిలే ఛాన్సే లేదు. మరి ఇప్పుడు ఎలా రా? ఫోన్ చేసి ఇంకో కార్ని పంపించమందాం. ఏమైందిరా? ఫోన్ డెడ్ అయింది. డెడ్ అయిందా? ఫోన్ చేసుకోవడానికి ఫోను లేక బయటకు వెళ్ళడానికి కారు లేక ఇప్పుడు ఏంటి పరిస్థితి? సైట్ సింగ్ కి తీసుకెళ్ళడానికి హర్ష వస్తాడుగా, అప్పుడు దాకా వెయిట్ చేద్దాం.